టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్ అనేవి జరగడం జరుగుతుంది. సో ఇందులో మెటీరియల్, టెస్ట్ సిరీస్, వీటితో పాటుగానే 5000 ప్లస్ ఎంసీక్యూస్ అండ్ పాయింటర్స్ని అందించడం జరుగుతుంది. సో దీని యొక్క ఫీజు 4999 ఉండేది. అయితే చాలామంది విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు దీన్ని 999 రూపాయలకే అందించడం జరుగుతుంది. సో ఈ కోర్స్ అంతా కూడా ఆన్లైన్లోనే అందించడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా దీని రిలేటెడ్ క్వరీస్ ఉంటే 9133517733కి కాల్ చేసి తెలుసుకోండి. వెల్కమ్ టు కేపీఐఏఎస్. మై సెల్ఫ్ మణికంఠ. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎంసీక్యూస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈరోజు కొన్ని ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ద గిరిగ్లానీ కమిషన్? సో గిరిగ్లానీ కమిషన్ ప్రాథమిక దృష్టి దేనికి సంబంధించింది అని అడిగారు. సో ఒక 5 సెకండ్స్ టైం తీసుకొని దీని ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. రైట్. 1 ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, నీటి వనరుల నిర్వహణ, జియో 610కి సంబంధించి ఏవైతే వైలేషన్స్ జరిగాయో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కోసం, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్. సో సరైనటువంటి సమాధానం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇంటూ వైలేషన్స్ ఆఫ్ జియో 610కి సంబంధించి అప్పటి సిబిఎన్ గవర్నమెంట్ ఈ గిరిగ్లానీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ఈ విధంగా ఏవైతే కమిషన్స్ ఉన్నాయో కమిషన్స్, అదేవిధంగా కమిటీస్ గురించి కూడా చదువుకోవాలి. సో ఈ కమిషన్ అవ్వచ్చు, కమిటీస్ ఎందుకు ఏర్పాటు చేశారు అనే అంశం గురించి కూడా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ అంటే గిరిగ్లానీ కమిషన్, అదేవిధంగా కుమార్ లలిత్ కమిటీ అవ్వచ్చు, జస్టిస్ భార్గవ కమిటీ కావచ్చు. రైట్. అదేవిధంగా జై భారత్ రెడ్డి కమిటీ కావచ్చు. సో ఈ విధంగా ఈ కమిటీస్ ఏ ఇయర్లో ఏర్పడ్డాయి, దాని యొక్క ఆబ్జెక్టివ్, ప్రైమరీ ఫోకస్ ఏంటి అనే దాని గురించి కూడా చదువుకోవాలి. ఇక్కడ గిరిగ్లానీ కమిషన్ అనేది ప్రత్యేకంగా ఎందుకు వేశారు అంటే జియో 610కి సంబంధించి ఏవైతే వైలేషన్స్ జరిగాయో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కోసం ఈ గిరిగ్లానీ కమిషన్ని అప్పటి సిబిఎన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. తర్వాత ప్రశ్న చూసుకుంటే, ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ లొకేషన్స్ ద 1000 కార్ ర్యాలీ పాస్డ్ త్రూ. సో 1000 కార్ల ర్యాలీ కొనసాగిన స్థానాల సరైన క్రమాన్ని గుర్తించండి అని అడిగారు. సో ఫస్ట్ది హైదరాబాద్, నాగపూర్, పెన్గంగా, నర్మదా, ఝాన్సీ, గ్వాలియర్, ఢిల్లీ. సో మనందరికీ తెలుసు 1000 కార్ల ర్యాలీ అనేది హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కొనసాగింది అనేది అందరికీ తెలుసు. అయితే దాని యొక్క సరైన క్రమం, కొనసాగినటువంటి సరైన క్రమం అనేది మనకి ఇక్కడ అడిగారు. సో సరైన క్రమం ఏంటంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి పెన్గంగా, తర్వాత నాగపూర్, తర్వాత నర్మదా, తర్వాత ఝాన్సీ, గ్వాలియర్ నుంచి ఢిల్లీ మీదుగా 1000 కార్ ర్యాలీ అనేది పాస్ అవడం జరిగింది. సో దీన్ని ఎవరు తలపెట్టారు? కేసీఆర్ గారు తలపెట్టడం జరిగింది. సో హైదరాబాద్లోని ఫలక్నామా ప్యాలెస్ నుంచి ర్యాలీ అనేది ప్రారంభమైంది. సో మనకి ఈ విధంగా కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. 1000 కార్ ర్యాలీ అనేది హైదరాబాద్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఫలక్నామా ప్యాలెస్ నుంచి స్టార్ట్ అయింది. రైట్. ఆ తర్వాత నుంచి పెన్గంగా నది ఒడ్డునికి వెళ్ళడం జరిగింది. అక్కడ మొదటి రాత్రి బస చేశారు. తర్వాత రెండో రోజు ర్యాలీ అనేది విదర్భ మీదుగా నాగపూర్ వెళ్లారు. సో నాగపూర్ చేరుకున్నాక అక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్వాగతం పలికి భోజనం అందించారు. ఎక్కడ? నాగపూర్లో ఎవరు భోజనం అందించారంటే లక్ష్మీకాంతరావు గారు. రైట్. ఆ తర్వాత రెండవ రాత్రి బస అనేది నర్మదా నది రివర్ దగ్గర ఇదయ్యారు. తర్వాత ఝాన్సీ నుంచి గ్వాలియర్ వెళ్ళి గ్వాలియర్ నుంచి లాస్ట్కి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. సో ఈ విధంగా 1000 కార్ ర్యాలీ అనేది లొకేషన్స్, సీక్వెన్స్ ఆఫ్ లొకేషన్స్ అనేది మనం తెలుసుకోవాలి. 1 హైదరాబాద్, హైదరాబాద్ నుంచి పెన్గంగా దగ్గర రాత్రి బస్ చేశారు. ఆ తర్వాత నాగ్పూర్ వెళ్లారు. సో నాగ్పూర్లో వీళ్ళకి ఆతిథ్యం ఎవరు ఇచ్చారంటే లక్ష్మీకాంతరావు గారు. తర్వాత నర్మదా రివర్, ఆ తర్వాత ఝాన్సీ నుంచి గ్వాలియర్, గ్వాలియర్ తర్వాత లాస్ట్కి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. రైట్. తర్వాత ప్రశ్న చూసుకుంటే, అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్. సో కింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి అని అడిగారు. సో ఫస్ట్ తెలంగాణ ఆత్మగౌరవ సభ, ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్, కొత్త రాష్ట్రాల కోసం జాతీయ ఫ్రంట్ ఏర్పాటు, నాగార్జున సాగర్ పాదయాత్ర, రాజోలు బండ పీఠం మార్చ్. సో రాజోల్ బండ పెడెస్టల్ మార్చ్. సో ఆప్షన్స్ 1 2 4 3 4 3 2 1 3 4 1 2. సో విచ్ వన్ ఈజ్ సరైనటువంటి ఆప్షన్ ఏంటి అనేది అడిగారు. సో 5 సెకండ్స్ టైం తీసుకుని నేను ఆన్సర్ చేయండి. రైట్. సరైనటువంటి సమాధానం అంటే తెలంగాణ ఆత్మగౌరవ సభ అనేది డిసెంబర్ 22, 2006న జరిగింది. రైట్. అదేవిధంగా కొత్త రాష్ట్రాల కోసం జాతీయ ఫ్రంట్ అనేది ఎప్పుడు ఏర్పాటైందంటే సెప్టెంబర్ 9, 2003న ఏర్పడడం జరిగింది.
రైట్. అదేవిధంగా నాగార్జున సాగర్ పాదయాత్ర ఆగస్టు 25 నుంచి 30 వరకు కొనసాగింది. అది 2003 సంవత్సరంలోనే. రైట్. లాస్ట్గా చూసుకుంటే రాజోలు బండ పీఠం మార్చ్ అనేది మే 20 నుంచి 25 వరకు కొనసాగింది. అది 2003లో కొనసాగింది. సో ఈ విధంగా అరేంజ్ ద ఆర్డర్ అన్నారు కాబట్టి సో ఏది ఫస్ట్ వస్తుంది? 4th ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ పాదయాత్ర, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్, లాస్ట్గా తెలంగాణ ఆత్మగౌరవ సభ. సో సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి అనేది అవుతుంది. రైట్. తర్వాత ప్రశ్న చూసుకుంటే అరేంజ్ ద ఫాలోయింగ్ మీటింగ్స్ రిలేటెడ్ టు ద తెలంగాణ మూవ్మెంట్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్. సో ఈ విధంగా మనకి ప్రతి అంశం కూడా క్రొనాలజీ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ క్రింది అంశాలు ఇచ్చారు. తెలంగాణ మూవ్మెంట్లో మేజర్గా జరిగినటువంటి ఈవెంట్స్, దానికి క్రొనాలజికల్ ఆర్డర్ చెప్పారు. సో ఒకటి ఏంటి? ఇందూరు సింహగర్జన, ఓరుకల్లు వీరగర్జన, కరీంనగర్ కథనబేరి సభ, సింహగర్జన మీటింగ్ ఇన్ పాలమూరు. సో ఇందూరు సింహగర్జన, ఓరుగల్లు వీరగర్జన, కరీంనగర్ కథనబేరి సభ, పాలమూరులో సింహగర్జన సభ. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. దిగి ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైనటువంటి సమాధానాన్ని ఎంచుకోండి అని అడిగారు. సో కింద ఆప్షన్స్ ఇచ్చారు కదా. సో విచ్ వన్ ఈస్ కరెక్ట్ అనేది 5 to 10 seconds టైం తీసుకుని గెస్ చేయండి. రైట్. ఈ విధంగా క్రొనాలజీ గుర్తుపెట్టుకుంటూనే దాని యొక్క ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్తో పాటు మంత్స్, అట్ ది సేమ్ టైం డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఎలిమినేట్ చేయాలంటే ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్. ఈ విధంగా చూసుకుంటే ఫస్ట్ పాలమూరులో సింహగర్జన సమావేశం ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 21, 2003 సంవత్సరంలో జరిగింది. రైట్. అదేవిధంగా ఇందూరు సింహగర్జన సభ అనేది డిసెంబర్ 3, 2003 జరిగింది. రైట్. తర్వాత జనగాంలోని ఓరుగల్లు వీరగర్జన అనేది డిసెంబర్ 5, 2003 జరిగింది. లాస్ట్ కరీంనగర్ కథనబేరి సభ అనేది 16th డిసెంబర్ 2003 జరిగింది. సో ఈ విధంగా క్రొనాలజీ అన్నారు కాబట్టి మనకి డేట్స్తో పాటు మంత్స్ కూడా గుర్తుంటేనే ఇది ఈజీగా చేయగలం. సో ఈ విధంగా 4th ఎక్కడ ఫస్ట్ ఉంటే అది సరైనటువంటి సమాధానం అవుతుంది. బట్ ఇక్కడ 2 దగ్గరలో ఉంది కదా. రైట్. ఈ విధంగా 4, 1, 2, 3 అనేది సరైనటువంటి సమాధానం ఆప్షన్ బి. సో ఈ విధంగా డేట్స్తో పాటు మంత్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. రైట్. తర్వాత ప్రశ్న చూసుకుంటే అసెషన్ రీజన్ ఇచ్చారు. సో అసెషన్ ఏంటి? ద టీఆర్ఎస్ లీడర్స్ మెట్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఆన్ 1st September 2005. రీజన్: ద టీఆర్ఎస్ లీడర్స్ sought the prime minister's intervention to stop the fake encounters being conducted by the వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇన్ ద తెలంగాణ రీజియన్. సో ఇక్కడ వాదన ఏమిచ్చారంటే 2005 సెప్టెంబర్ 1న టీఆర్ఎస్ నేతలు ప్రధాని మన్మోహన్ సింగ్ని కలవడం జరిగింది. ఎందుకు కలిశారు అంటే తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను అరికట్టేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలనేసి టీఆర్ఎస్ నేతలు కోరడం జరిగింది. సో ఈ విధంగా ఈ కారణం ఏదైతే ఉందో అది వాదనకు సరిపోయేటట్టే ఉంది కదా. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో తర్వాత ప్రశ్న చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సో జి కిషన్ రెడ్డి, కె నారాయణ, దేవేంద్ర గౌడ్, కేసీఆర్. సో ఇక్కడ పక్కన వాళ్ళు జరిపినటువంటి యాత్ర తెలంగాణ పోరు యాత్ర, ప్రజా పోరు యాత్ర, తెలంగాణ ఆత్మగౌరవ యాత్ర, జలసాధన యాత్ర. విచ్ ఆఫ్ ద పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అనే అడిగారు. సో ఒక 5 to 10 seconds టైం తీసుకుని దీని ఆన్సర్ ఏంటో చేయండి. సో సరైనటువంటి సమాధానం ఏంటంటే జి కిషన్ రెడ్డి గారు తెలంగాణ పోరు యాత్రను ప్రారంభించారు, కె నారాయణ గారు ప్రజా పోరు యాత్రని, దేవేంద్ర గౌడ్ ఆత్మగౌరవ యాత్రని, కేసీఆర్ గారు జలసాధన పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. సో ఈ విధంగా అన్ని పేర్స్ కూడా కరెక్ట్గా మ్యాచ్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో తర్వాత ప్రశ్న చూసుకుంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ టు ద తెలంగాణ మూమెంట్ ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్. సో సేమ్ లైక్ ఇందాక అడిగినట్టే క్రొనాలజికల్ ఆర్డర్లో చెప్పమన్నారు. సో 4 ఇచ్చారు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో అన్నారు. సాగరహారం. రైట్. అదేవిధంగా వంట వార్పు ప్రొటెస్టు, మానవహారం నేషనల్ హైవే నెంబర్ 9 మీద, పల్లె పట్టాల పైకి. సో ఈ విధంగా సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో అనేది క్రొనాలజికల్ ఆర్డర్లో ఒక క్రమానుగత శ్రేణిలో పెట్టమని చెప్పారు. సో ఫస్ట్ ఏం జరిగింది? వంట వార్పు నిరసన అనేది మొదటిసారిగా February 3, 2010 జరిగింది. రైట్. ఆ తర్వాత
నేషనల్ హైవే నెంబర్ 9 మీద మానవహారం జరిగింది, అది February 5th జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్క ఈవెంట్ చైన్ ప్రాసెస్గా వచ్చి అల్టిమేట్గా 2010లో తెలంగాణ ఉద్యమం అంత ఉవ్వెత్తున ఎగసిపడడానికి మేజర్ రీజన్ అయింది. రైట్. ఆ తర్వాత పల్లె పట్టాల పైకి అనేది 1 March 2011 జరిగింది. సో లాస్ట్గా సాగరహారం అనేది 30th September 2012 ప్రారంభించడం జరిగింది. సో ఈ విధంగా ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ఏమొస్తుంది, సెకండ్ అది సరైనటువంటి సమాధానం. వంటవార్పు పాదయాత్ర, తర్వాత మానవహారం 2-3, పల్లె పట్టాలపైకి 2-3-4-1 అనేది సరైనటువంటి సమాధానం. రైట్. తర్వాత ప్రశ్న చూసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ రిలేటెడ్ టు ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ తెలంగాణ ధూమ్ధామ్ విత్ దేర్ రెస్పెక్టివ్ లొకేషన్స్. సో ఇక్కడ ఈవెంట్ ఇచ్చారు, దానికి సంబంధించి లొకేషన్స్ ఇచ్చారు. సో ఏది సరైనటువంటి సమాధానం అనేది అడిగారు. సో 1st, 2nd, 3rd, 4th లొకేషన్స్ సంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, సిద్దిపేట. సో ఆప్షన్స్ ఇచ్చారు. ఒక 5 to 10 seconds టైం తీసుకోండి, ఆర్ఎల్స్ వీడియోని పాస్ చేసైనా దీన్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. రైట్. ఈ విధంగా తెలంగాణ ధూమ్ధామ్ తొలి ప్రదర్శన అనేది కామారెడ్డిలో జరిగింది. సో ఫస్ట్ది ఎక్కడ జరిగిందంటే కామారెడ్డిలో జరిగింది. రైట్. అదేవిధంగా సంగారెడ్డిలో తెలంగాణ ధూమ్ధామ్ 2వ ప్రదర్శన జరిగింది. సో సంగారెడ్డి 2nd ప్రదర్శన జరిగింది. రైట్. అదేవిధంగా 3rd ఎక్కడ జరిగిందంటే సిద్దిపేటలో జరిగింది. 4th హైదరాబాద్లో జరిగింది. సో ఈ విధంగా సరైనటువంటి సమాధానం ఏమవుతుంది, డి అనేది సరైనటువంటి సమాధానం. సో తెలంగాణ ధూమ్ధామ్ మొదటి ప్రదర్శన అనేది కామారెడ్డిలో జరిగింది, 2nd ప్రదర్శన సంగారెడ్డిలో జరిగింది, 3rd ప్రదర్శన సిద్దిపేటలో జరిగింది, 4th అయితే హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. రైట్. తర్వాత ప్రశ్న చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెంబర్స్ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఏకే యాంటోనీ కమిటీ ఫార్మ్డ్ 6th August 2013. సో ఈ విధంగా ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కమిటీస్ గురించి ఖచ్చితంగా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏకే యాంటోనీ కమిటీ అవ్వచ్చు. రైట్. అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ కావచ్చు, రోసయ్య కమిటీ కావచ్చు, శ్రీకృష్ణ కమిటీ. సో ఈ విధంగా ఈ కమిటీస్ ఎందుకు ఏర్పాటు చేశారు, అందులో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు, వీటన్నిటి గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రత్యేకంగా ఏకే యాంటోనీ కమిటీలో ఎవరు మెంబర్ కాదు అనేసి అడిగారు. సో ఆప్షన్స్ దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ. సో 2nd అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్కి ఈయనే చైర్మన్. అహ్మద్ పటేల్, సుశీల్ కుమార్ సిండే. సో ఎవరు లేరు అంటే సుశీల్ కుమార్ సిండే వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద ఏకే యాంటోనీ కమిటీ. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఈ ఏకే యాంటోనీ కమిటీని ఏర్పాటు చేశారు. ఏకే యాంటోనీ కమిటీకి ఈయన చైర్మన్గా ఉండడం జరిగింది. అదేవిధంగా దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలో సుశీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన సభ్యుడు కాదు. సో ఈ విధంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రశ్నల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో రేపటి నుంచి ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఐ హోప్ అందరూ గ్రూప్ 2కి మంచిగా చదువుతున్నారని అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ మాకు తెలియజేయాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.